ఏంటి ఓటికి ₹1,00,000 నిజమా? వంగా గీతకారకు ఆహ్వానం పలుకుతున్నారు జనసేనలోకి రమ్మని. మీ వాయిస్ మీట్లో ఉంది శేఖర్. శేఖర్ మ్యూట్లో ఉంది. వర్మ గారు అప్పుడే ఇబ్బందులు మొదలైనవి ఏంటి అధికార పార్టీకి? శేఖర్ మ్యూట్ ఓపెన్ చేయండి. వాళ్ళ గొంతు ప్రజలు వినదలుచుకోవట్లా సార్. పీసీఆర్ అంతేనంటారు జోష్నా గారు? అంతే అని సార్. రైట్. వివేక్, చెప్పండి. ఏంటి వంగవీటి రాధా గారు స్టార్ క్యాంపెయినర్గా జనసేనకి సపోర్ట్ చేస్తారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యం ఈరోజు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఈసారి కూడా ఉండరు అని చెప్పి వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారితో నేను నాదెండ్ల గారితో మాట్లాడడం చాలా వైరల్ అవుతున్నాయి. వాస్తవా? అంటే రాధా గారు ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన, అంటే వారి తండ్రి గారు లేకపోతే ఆయన గారికి ఉన్న ఒక ప్రత్యేకమైన అభిమాన గణం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రీజియన్, ప్రాంతాలకు అతీతంగా ఆయనకున్న అభిమాన గణం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే రాధా గారి నిర్ణయము ఏ పార్టీలోకి వెళ్తారు, ఏ పార్టీలో ఉండాలనేది పూర్తిగా ఆయన వ్యక్తిగతము, ఆయన ఇష్టం. సో జనసేనలోకి వస్తే తప్పకుండా మా బలం అనేది మరింతగా పెరుగుతుంది. అండ్ ఆయనకు ఖచ్చితమైన సముచితమైన స్థానం కూడా మా అధినేత ఇస్తారు. అందులో ఎలాంటి రెండో ఆలోచన లేదు. అయితే పరిణామాలు ఎలా మారుతాయి అనేది మనకు తెలియదు కాబట్టి ముందుగానే మనం వ్యాఖ్యానించడం మంచిది కాదు. కాబట్టి వారికి టికెట్ కన్ఫర్మేషన్ లేకపోతే ఎక్కడ ఎలాంటి గౌరవంతో ఆయన్ను తీసుకెళ్లాలనేది ఒక ఖచ్చితమైన ఆలోచనతో పార్టీ అధిష్టానం చూసుకునే వరకు మేము వ్యాఖ్యానం చేయడం కరెక్ట్ కాదు. రైట్. సో ఏంటి మీ వ్యూహం ఏంటి ఈయన ఎప్పటి నుంచి క్యాంపెయిన్ గురించి? ఎన్నికల ప్రచారానికి ఎప్పటి నుంచి పవన్ కళ్యాణ్ వస్తున్నారో అది ఏమైనా రూట్ ఏమైనా సిద్ధమైందా? మిగతా అభ్యర్థుల పరిస్థితి ఏంటి? ఇంకా టైం ఉందా మీకు? టైం ఏం లేదు. అంటే ఇప్పుడు ఇంకా కొన్ని చోట్ల నుంచి ఇటు తెలుగుదేశం నుంచి అండ్ అన్ని ఉమ్మడిగా ప్రకటించాలనా లేకపోతే ఎవరికి వారు ప్రకటించాలనేది ఇరు నేతల అధినేతల నిర్ణయం జరిగింది. సో ఈ వారంలో దాదాపుగా అందరి అభ్యర్థుల పేర్లు రావచ్చు అనేది మాకున్న సమాచారము. సో ఒకేసారి అభ్యర్థుల ప్రకటన చేసిన తర్వాత అంటే అక్కడక్కడ ఇంకా కొందరు అంటే షఫుల్ చేస్తున్నారు అభ్యర్థులను, టికెట్స్ ని. సో మాకు ఇక్కడ కంఫర్టబుల్ గా ఉంటుంది, లేకపోతే లైక్ మన దుర్గేష్ గారు ఎలాగైతే నిడదవోలుకి వెళ్ళారో అలాంటి 2-3 షఫుల్స్ ఉన్నాయి. సో ఆ షఫుల్స్ ఒకవేళ అవే కాకుండా కన్ఫామ్ అవే అనుకుంటే గినా ఈ వీక్ లో అందరు అభ్యర్థుల లిస్టు ప్రకటించేసి ఇక రైట్ అవే ఎలక్షన్ ప్రచారానికి దాదాపు 175 నియోజకవర్గాలు ఇరు పార్టీల అధినేతలు కాంబినేషన్లతో కొన్ని, అలాగే మా పార్టీకి సంబంధించిన అభ్యర్థుల ప్రచారానికి అన్ని నియోజకవర్గాలు 2 times కవర్ చేసేలాగా, ఎందుకంటే ఎనఫ్ టైం ఉంది కాబట్టి. సో రెండు పార్టీలకు సంబంధించిన రెండు పార్టీల అధినేతలు కలిసి చేసే ప్రచారము వేరుగా, అలాగే ఎవరి పార్టీలకు వాళ్ళు చేసుకునే ప్రచారం వేరుగా 2 రకాల ప్రచారాలు ఉంటాయి అనేది మాకున్న సమాచారము. సో ఆ విధంగానే బలంగా ప్రచారం జరుగుతుంది. అలాగే అట్ ది సేమ్ టైం ఈ ప్రభుత్వం తీరుని ఖచ్చితంగా రానున్న ప్రభుత్వం ఎలాంటి హామీలు మేనిఫెస్టోతో పాటు ఒక సేఫ్ అండ్ సెక్యూర్ గవర్నమెంట్ అనేది ఇవ్వాలనేది ముఖ్యమైన ప్రాధాన్యతమైన అంశం. ఇలాగా ఓటు వేయము లేకపోతే మీ పార్టీకి ఓటు వేయము అన్నందుకు కూడా ఇలాగ కొట్టడాలు, మనుషుల్ని దాడులు చేయడాలు, ఈ సంస్కృతి పోవాలనేది మా ఉద్దేశం. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉండాలి, ఖచ్చితమైన లా అండ్ ఆర్డర్ ఉండాలి. వృద్ధులు, మహిళలు లేకపోతే పిల్లలు పేపర్ కట్ ఇది గత ఏడాది జరిగిన ఇన్సిడెంట్స్, ఇలాంటి కొన్ని వందలు ఉన్నాయి. ఒక వృద్ధులలో నేను మీ వైసీపీ పార్టీకి ఓటు వేయను అన్నందుకు గోదావరి జిల్లాలో అందరి ముందు కొట్టారు ఆవిడ్ని, కొట్టి ఆవిడ గాయపరిచారు. ఇవన్నీ కూడా నిజమో తెలియదు, అబద్ధమో తెలియదు, ఎవరు రాశారో దాన్ని మనం బయట ఉంది అది ఆవిడ హాస్పిటలైజ్డ్ అయిన బయట ఉంది. ఎందుకు? మా అభ్యర్థులు ఉన్నారు కదా, మా అభ్యర్థులు కొట్టారు కదా, స్థానిక సంస్థల ఎన్నికల్లో కిడ్నాపులు చేశారు కదా, మహిళలను లాక్కొని ఈడ్చుకుంటూ నామినేషన్లు వేయకోకుండా తీసుకెళ్లిన ఘటనలు ఉన్నాయి కదా లైవ్ లో.
అసలు స్థానిక సంస్థల ఎన్నికలు అనేది దేశంలో అలాంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగి ఉండవు. సో వాళ్ళకు ఒక అజెండా ఉంది, ఎన్నికలు ఎలా జరపాలి, వాళ్ళకు ప్లాన్ బి, ప్లాన్ ఏ అన్ని రకాలు ఉన్నాయి. ఎందుకు? డబ్బు పరంగా ఉంది, అలాగే డబ్బు కాకపోతే బెదిరించే పద్ధతులు ఉన్నాయి, అలాగే అది కాకపోతే ఫైనల్ గా మనుషులు ఏం చేయాలనో కూడా కిడ్నాపులు చేసి విత్డ్రా చేయడానికి భయం, బెదిరింపు, అంతిమంగా ఏం చేయాలనో కూడా వాళ్ళకు ఒక ప్లాన్స్ ఉన్నాయి. సో వాళ్ళు అభ్యర్థే లేకోకుండా చెయ్యాలనేది మొదటి నుంచి పెట్టుకున్న నియమం. సో ఆ అభ్యర్థులు లేకోకుండా గత ఎన్నికల్లో ఏం చేశారో చాలా అంశాలు ఉన్నాయి. దానికి సంబంధించినది మనకు ప్రతిదీ ఎవిడెంట్ గా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పోవాడాలి. ఎందుకంటే వీళ్ళు రూల్ ఆఫ్ లా వైలేట్ చేసి ఏ వ్యవస్థను కూడా ఉండనియట్లేదు. అదే ముఖ్యమైన ఎజెండాగా ప్రజలకు సేఫ్ అండ్ సెక్యూర్ గవర్నమెంట్ ఇవ్వాలనేది మా అధినేత అండ్ టీడీపీ అధినేత గారు కలిపి తీసుకున్న నిర్ణయం. అలాగే బీజేపీ కలిసి వచ్చినందుకు అది కూడా ఖచ్చితంగా మా అంటే ఆనందపడే సందర్భం. ఎందుకంటే ఒక 3 పార్టీలు కలిసి ఏకాభిప్రాయంతో ప్రజలకు ఒక భరోసాని, నమ్మకాన్ని కలిగించి ఒక మంచి సేఫ్ అండ్ సెక్యూర్ గవర్నమెంట్ ఇస్తున్నాము జనసేన అండ్ టీడీపీ అండ్ బీజేపీ ఆధ్వర్యంలో అనేది ప్రజలకు ఇస్తున్న మేము భరోసా. రైట్. శేఖర్, హలో వినిపిస్తుందా? ఓకే శేఖర్, సారీ ఫర్ ఇన్కన్వీనియంట్, ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టున్నది, మీరు ఇంకా మాట్లాడొచ్చు.